తెలుగులో మాట్లాడాలనా ఇంగ్లీష్లో మాట్లాడాలనా? మరి తెలుగులో మాట్లాడాలంటే నేను చెప్పింది ఒకసారి చెప్తారా? ఒక్కసారి గట్టిగా చేయకూడదామా? భారత్ మాతాకి. అది ఈ ఐడియా అనేది ఒక హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది ఏంటి అంటే, మనకి డాక్టర్స్ అందరూ చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. కానీ ఇది సక్సెస్ అవ్వాలంటే మీరు అందరూ వెళ్ళి ఒక 10 మందికి చెప్పాలి దీని గురించి. డోనర్స్ రావాలి, వాళ్ళ దగ్గర ఎక్కువ మిల్క్ ఉంటే అది ఇవ్వాలి, అప్పుడే అది సక్సెస్ అవుతుంది. అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఆకలి అవుతుంది అందరికీ. సో పెగా సిస్టమ్స్ ఇందాక దీపక్ చెప్పినట్టుగా మేము కూడా అందరు కార్పొరేట్స్ లాగా ఒక చెక్ మీద సంతకం చేసి ఇచ్చేస్తే ప్రాజెక్టులకు వెళ్ళిపోతుంది. కానీ మేము అట్లా ఇంట్రెస్ట్ తీసుకోలేదు. హైదరాబాద్ బయట ఇది మొట్టమొదటి మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో. సెకండ్ థింగ్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తోటి పెగా సిస్టమ్స్ చేసే మొదటి ప్రాజెక్ట్ కాదు. మేము గద్వాల్ డిస్ట్రిక్ట్ కింద దాదాపు ఒక 100 స్కూల్స్ దాకా అడాప్ట్ చేసి అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ కట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ దాన్ని ఇనాగ్రేట్ చేయడం, ఆ కలెక్టర్తో క్లోజ్గా ఇంటరాక్ట్ అదే చేసాం. సో హైదరాబాద్కి అతి చేరువలో ఉన్నటువంటి మహబూబ్నగర్, దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలు డెవలప్ అవ్వడము మన కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్, మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అని మేము భావిస్తాము. అందుకని ఈ ఫౌండేషన్ ఏదైతే సుషేనా ఫౌండేషన్ ఉందో దీని మా అనుబంధం చాలా పాతది. వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ నిలోఫర్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళతో కలిసి చేయడం జరిగింది. అదే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ బయట ఏదైనా చేద్దాం అనేటప్పటికి మేము అనుకుని మహబూబ్నగర్కి చేద్దాం అనుకున్నాం. మనకి చాలా రోజుల తర్వాత బాగా చదువుకుని బాగా కృషి చేసి డిస్ట్రిక్ట్ని ఏదో ఒకటి చేద్దాం అనుకునేటువంటి ఎమ్మెల్యే ఎంపీ దొరకడం మీ అదృష్టం. ఇది నిజంగా చెప్తున్నా, ఎందుకంటే మేము అందరినీ చూస్తూ ఉంటాం చాలా దగ్గర నుంచి. కాబట్టి చాలా ఈజీగా నేను దీనికి ఏమొస్తాను, ఏం చేస్తాము, హాస్పిటల్కి ఎవడు పోతాడు కాదు, వచ్చి ఉండి ఇవన్నీ చెప్పి మళ్ళీ దీని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తూ అంటున్నారు. అండ్ చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఇది మొదలు, ఇది ప్రారంభం, ఇది ఎండింగ్ కాదు, ఇనాగరేట్ చేస్తున్నాం. అంటే ఈ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్న డాక్టర్ సంపత్ గారు అండ్ మొత్తం ఈ జీజీహెచ్ డాక్టర్స్ అందరూ, ముఖ్యంగా డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ సంగీతా షా గారు, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మదర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, బేబీస్ని ఎట్లా మిల్క్ ఫీడ్ చేయాలి కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరి సహకారంతో దీన్ని మెయింటైన్ బాగా చేసి, ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మాకు ఇందాక మీరు పరిచయం చేసిన స్టాఫ్, వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మళ్ళీ కాశీనాథ్జీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి మాకు ఎన్ని డౌట్లు ఉన్నా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఇది చేయాలి అని అంటే అస్సలు మొహమాటం లేకుండా, అస్సలు ప్రాబ్లం లేకుండా, ఇరిటేషన్ లేకుండా చాలా సునాయాసంగా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చెప్పినందుకు వారికి మరీ ధన్యవాదాలు చెప్తూ, తల్లిపాలు గట్టిగా, తల్లిపాలు డబ్బా పాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.